సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈవిడ చేసిన అలిగేషన్స్ అన్నిట్లో క్రూయాలిటీ కిందకు ఏదన్నా వస్తుందా లేదా. ఎందుకనంటే 498A అంటే హస్బెండ్ ఆర్ రిలేటివ్ ఆఫ్ ఏ హస్బెండ్ ఆఫ్ ఏ వైఫ్ సబ్జెక్టింగ్ హర్ టు క్రూయల్టీ. అంటే ఇక్కడ ఆమెను హింసించేదానికి కండిషన్స్ ఏంటి, ఆమెను హింసిస్తున్నారా లేదా అన్నది మెయిన్ క్రైటీరియా. సో ఈవిడ చేసిన అలిగేషన్స్లో అది ఉందా లేదా అన్నది. ఇప్పుడు క్రూయల్టీని ఎట్లా డిఫైన్ చేస్తారంటే హస్బెండ్ కానీ రిలేటివ్స్ ఆఫ్ హస్బెండ్ కానీ ఒక అమ్మాయి సూసైడ్ చేసుకునే విధంగా వీళ్ళ కండక్ట్ ఉంటే అది క్రూయల్టీ కిందకు వస్తుంది. లేదా మెంటల్గా ఆర్ ఫిజికల్గా తీవ్రంగా గాయపరుచున్న క్రూయల్టీ కిందకు వస్తుంది. ఆర్ డౌరీ హరాస్మెంట్, ఇవి 3 క్రూయల్టీ కిందకు వస్తాయి. ఈవిడ చేసిన అలిగేషన్స్ ఈ మూడిట్లో ఏదన్నా ఉందా అని చెక్ చేశారు. అయితే ఈమె చేసిన దాంట్లో డౌరీ హరాస్మెంట్కి సంబంధించి స్పెసిఫిక్ డీటెయిల్స్ ఏమీ మెన్షన్ చేయలేదు. సో అది వేగ్గా ఉందన్నమాట కంప్లైంట్. ఆ పాయింట్ని సుప్రీంకోర్టు కన్సిడర్ చేయలేదు. అండ్ మిగతావన్నీ కూడా పేరెంట్స్కి డబ్బులు పంపించడం, ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వకపోవడం, ఇచ్చిన డబ్బులకి లెక్క చెప్పమని అడగడం, ఇవన్నీ కూడా క్రూయల్టీ కిందకి రావు. వేర్ అండ్ టియర్ ఆఫ్ మ్యారేజ్, ఇది ప్రతి మ్యారేజ్లో ఉండేటివే అన్నట్టు. ఇట్స్ అన్హ్యాపీ మ్యారేజే కానీ ఆల్ దీస్ ఇంగ్రీడియంట్స్ డజంట్ ఫాల్ అండర్ క్రూయాలిటీ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పి ప్రీవియస్గా భజన్ లాల్ కేసు అండ్ లక్ష్మీనారాయణ కేసు వీటిల్లో సుప్రీంకోర్టు సెట్ చేసిన ప్రిన్సిపల్స్ని మళ్ళీ రిపీట్ చేస్తూ, అంటే 498 అనేది ఒక వెపన్ కాదు, అది ఉమెన్కి ఇచ్చిన ప్రొటెక్షన్ అని. అండ్ కోర్ట్స్ ఈ 498 కేసెస్ మిస్యూజ్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత కోర్ట్స్ మీద ఉందని. అండ్ అనవసరంగా మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్లో ఎంటైర్ ఫ్యామిలీస్ని డ్రాగ్ చేయొద్దని. 498 కేసు కనుక కౌంటర్ బ్లాస్ట్గా పెడితే దాన్ని క్వాష్ చేయాలని చెప్పి, ఈ అలిగేషన్స్ చేసినంత మాత్రాన అది అఫెన్స్ అయిపోదని, ఈ కేసు మాలిఫైడ్ ఇంటెన్షన్తో అంటే బ్యాడ్ ఇంటెన్షన్తో ఫైల్ చేశారని, ఈ ప్రిన్సిపల్స్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తూ A1 మీద కూడా 498A ప్రొసీడింగ్స్ సుప్రీంకోర్టు క్వాష్ చేసింది. థ్యాంక్ యూ.